Hey guys, welcome back to my channel All in One Tanvi Vlogs. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నేను మా విలేజ్కి వచ్చానని చెప్పి షార్ట్స్లో చెప్తూనే ఉన్నాను కదా. ఇంకా మేమైతే ఆ రోజు నైటే దుర్గమ్మని చేస్తున్నాము. నైట్ అంతా దుర్గమ్మ తల్లిని కొలుస్తారన్నమాట. నైట్ అంతా నిద్ర ఉండదు. ఇంకా నేనైతే పడుకుండిపోయాను. వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదు. ఎగ్గబడ్డే కంగ బోలమైన ఆటలాడబడ్డే మాయకోరాడి పిల్లున్నది ఎల్ల మడుల్ల పూరున్నది పిరగించి చొడగతుంది లేని కళ్ళు పుడుతుంది రంగు. ఇలా నైట్ అంతా దుర్గమ్మ తల్లి స్టోరీ చెప్పుకుంటూ ఇంకా కొలుస్తారన్నమాట. నైట్ అంతా నిద్ర ఉండదు ఎవరికి. కాకపోతే నేను మా పాప అయితే పడుకుండిపోయాము. మార్నింగ్ లేచి చూస్తే అయితే ఇలాగా ఉంది. ఇంకా దుర్గమ్మ తల్లికి గొర్రెను కూడా బలిచ్చారు. ఇంకా మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇంకా వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి. దెబ్బలు పడతాయి నీకు. ఇంకా మా వాళ్ళు కూడా ఇక్కడ లంచ్ చేస్తున్నారు. కర్రీస్ మాత్రం నిజంగా ఏ మాట కమాట మాకు తెలిసిన వాళ్ళే చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నన్ను షూట్ చేయకంటున్నారు వాళ్ళు. అందుకే ఇంకా మా పాపని షూట్ చేసుకుంటా అని చెప్పి మా పాప దగ్గర పెట్టాను కెమెరా. ఇంకా మార్నింగే బోనం కూడా ప్రిపేర్ చేశారు మా వాళ్ళు. ఇంకా మా పెద్దత్త వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి రాగానే మా అత్త అయితే ఇంకా బోనాన్ని అయితే పూజిస్తుంది. నేనైతే లంచ్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ టైంలో అంట బోనాలు. మార్నింగే అని చెప్పారు. మళ్ళీ తర్వాత 3 o'clockకి అన్నారు. ఇంకా 5:30 అట్లా అయింది. బోనాలు అన్నీ ఇంకా తీసుకెళ్లేసారు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో షూట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అప్పుడు ఇంకా గ్రాండ్గా చేశారు పోతరాజులు వచ్చి అలాగా. ఇప్పుడు సింపుల్గానే కొంచెం, ఎందుకంటే ఇది తిరుగు సంవత్సరం అన్నమాట. ఎవ్రీ 5 yearsకి ఒకసారి అయితే మా ఊరంతా కలిసి బోనాలు చేస్తారు పోచమ్మ తల్లికి. ఇంతకుముందు మా ఊర్లో పోచమ్మ తల్లి గుడి లేదన్నమాట. పక్క ఊరికి వెళ్ళి బోనం సమర్పించి వచ్చేవాళ్ళం. కాకపోతే లాస్ట్ ఇయరే మా ఊర్లో కట్టారు కాబట్టి ఇంకా బోనాలు చేశారు. బోనాలు చేసిన సంవత్సరం అవుతుంది కాబట్టి తిరుగు సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరం కూడా మళ్ళీ బోనాలు అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా చిన్నత్త అయితే బోనం అయితే ఎత్తుకుంది. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ అయితే పోతరాజులు రావడం వల్ల వాళ్ళు ఇట్లా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అప్పుడు చాలా లేట్ అయింది. ఇక్కడే ఒక 2 hours వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే ఈసారి చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఒక 20 minutes వరకు అయితే వెయిట్ చేసి ఉంటాము. ఎందుకు అంటే అది కూడా గావు పడతారు. అంటే తెలుసా మీకు, పోచమ్మ తల్లికి గొర్రెని అయితే బలిస్తారు. అది కూడా మామూలుగా కాదు, నోటితో కొరికి మరి ఇస్తారన్నమాట. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి వీడియో ఎండ్ వరకు. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అంట ఈరోజే. ఇంకా అందరం విష్ చేస్తున్నాము. ఇదే అన్నమాట గావు పట్టడం. లైవ్ లో అక్కడ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం ఉంటది కదా. మా సైడ్ అయితే ఇలా అన్నమాట. ఇంక ఇలా అయితే పోచమ్మ తల్లికి గొర్రెనైతే బలిస్తారు. ఇచ్చిన తర్వాత బోనాల చుట్టూ తిరుగుతారు. తిరిగేసి ఇంకా అప్పుడు బోనాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు. నేనైతే ఇంక ఇక్కడి వరకే చూసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. అమ్మవారికి సమర్పించేదైతే వీడియో షూట్ చేయలేదు.
ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా పిన్ని, మా నానమ్మకి, మా అమ్మమ్మ వాళ్ళకి అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మా తన్వి ఇక్కడ మా పిన్నికి ఉమ్మ పెడుతుంది. ఇంకా మనోజ్కి కూడా బాయ్ చెప్తున్నాను. మనోజ్ ఎవరో కాదు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా బైక్ పైన వచ్చారు. వాళ్ళ తర్వాత వస్తారు ఈవినింగ్ అని చెప్పారు. ఇంకా మా పెద్ద తమ్ముడికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. చిన్న తమ్ముడు కూడా మాతో పాటు వస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం బయలుదేరాము. 1:30 అవుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. బట్ ఇంకా తప్పదు, ఎందుకంటే ఈవినింగ్ బయలుదేరామంటే మళ్ళీ నైట్ అయిపోతుంది. ఇప్పుడు బయలుదేరితేనే మేము వెళ్ళేసరికి 8:30 అయింది. ఇంక ఇలా అయితే మా ఊర్లో ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వీడియో అయితే ఇంతే అన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.